చీరాల ప్రజలారా, చీరాల ఓటర్ మహాశైలారా, నేను మీ రవికుమార్ శీలం, సామాజిక కార్యకర్తని. రేపు జరగబోయేటువంటి ఎన్నికల బరిలో, ఎన్నికల రణరంగంలో నీతి నిజాయితీలే పెట్టుబడిగా, సేవా దృక్పథమే ఆయుధంగా మీ ముందుకు నేను బరిలో వస్తున్నాను. ఈవీఎం ప్యాడ్లో ఎగ్జాక్ట్లీ సెంటర్లో 8వ నెంబర్ దగ్గర నేను రవికుమార్ శీలం అనే నేను బావి గుర్తు మీద మీకు సేవ చేయడానికి ఈ ఎలక్షన్ బరిలో ఉన్నాను. మొదటగా ఈ విషయాన్ని గమనించండి. నాతో పాటు ఇంకెంతోమంది సేవ చేసేటువంటి వ్యక్తులు అదే బరిలో ఉన్నారు. నాకు మాత్రమే ఓటు వేయండి అనే కదా నా ఉద్దేశం. ఎవరికి ఓటు అసలు వేయకూడదో మనం తెలుసుకోవాలి. ఇప్పటివరకు మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఇది 10వ వీడియోగా మీ ముందుకు నేను వస్తున్నాను. ఈ వీడియోతో ఈ ఎలక్షన్లో ఇది చివరి వీడియోగా అనుకుంటున్నాను. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితేనే మరొక విషయం మీద మీ ముందుకు వస్తాను, లేదా ఇదే చివరి వీడియో అవుతుంది. కాబట్టి ఓటర్ మహాశైలారా, ఈ వీడియోని పరిశీలించండి, బాగా అర్థం చేసుకోండి. మీకు నచ్చితే మాత్రమే ఫార్వర్డ్ చేయండి, వేరే వ్యక్తులకి ఫార్వర్డ్ చేయండి. మొదటగా ఇక మనం చివరి దశ. ఇవాళ తారీఖు 9, మే నెల 9. ఇక ఉంది 10, 11, 12 3 రోజులు మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది? ప్రధానంగా డబ్బులతో ఈ ఊరిని కొని, ఈ ఊరి మీద, అంటే మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద, మన ప్రాంతాల మీద వ్యాపారం చేయటానికి వాళ్ళు ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు. అంటే ఏ ప్రాంతానికి ఎవరికి ఏ తాయిరాలు అంటే మనకి గౌరవప్రదం వస్తుంది, ఎవరికి ఏ బిస్కెట్ వేయాలి, ఈ బీ కేడర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి బిస్కెట్లు ఇవ్వాలి, ఇంకా దాని లిస్ట్ అవుట్, దాన్ని ఎలా చేయాలి, ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళకు ఉంటుంది. ఆ సంగతి మీకు తెలిసిందే. ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు సిద్ధపడి ఉంటారు. ఆ విషయం మీకు తెలిసిందే. మనం కూడా గత వీడియోలో అనుకున్నాం, ఈ 3 పార్టీ వాళ్ళే చెప్పింది డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకున్న వాళ్ళు 3 చెప్పారు. మనం వాళ్ళని వెళ్ళి డబ్బులు డిమాండ్ చేయట్లేదు, డబ్బులు ఇవ్వని మనం అడగట్లా, వాళ్ళే ఇవ్వడానికి వస్తున్నారు. తీసుకుంటామో లేదనేది మీ విచక్షణ, తీసుకోమని నేను చెప్పను. అయితే దిస్ ఈజ్ నాట్ ఏ అగ్రిమెంట్. అంటే మీరు నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను ఈ ఓటు మీకు వెళ్ళేది, ఇది అగ్రిమెంట్ కాదు. ఓటు రహస్యమైంది, అది మనం ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకోవచ్చు. ఈ మాట నేనే చెప్పడం, వాళ్ళే చెప్తున్నారు. డబ్బులు ఇస్తున్నటువంటి పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకోమని చెప్తున్నారు, మీకు ఇష్టమైన వాళ్ళకి వేయమంటున్నారు. ఎవరికి వేయాలో మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, మీకు క్లారిటీ ఉండిద్ది. అయితే ఇప్పుడు పాయింట్, ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, డబ్బులు ఇస్తానికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం. 1000 రూపాయలు ఇస్తే ఒక రోజుకి మనకు పడుతుంది 56 పైసలు. 56 పైసలు. అదేంటండి రవి గారు, 1000 రూపాయలు కాదు కదా, ఇప్పుడు దాదాపు 3000 లేదా 5000 అని అనుకుంటున్నాము అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఓకే, ఒకవేళ 3000 రూపాయలకి వచ్చారనుకోండి, 3000 రూపాయలు ఇచ్చారనుకుందాం ఏ పార్టీ వాళ్ళైనా, అంతే ఎంత అవుతుంది? ₹1.65 లేదా 70 పైసలు పడుతుంది. లేదు, ఒకవేళ 5000 ఇచ్చారనుకుందాం, ₹2.70 లేదా 80 పైసలు పడుతుంది ఒక రోజుకి. ఒక రోజుకి ₹2 అంటే ₹3 కాడ పడతలేదు, ₹2.65, 70 పైసలు పడుతుంది ఒక వ్యక్తికి. ఒక ఇంట్లో 2 ఓట్లు ఉండొచ్చు, 1 ఓటు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఓట్లు ఉండొచ్చు. ఎంత వేసుకున్న 6 ఓట్లు ఉన్నా, ఒకవేళ అంతిమంగా ఎక్కువ ఓట్లు, ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నా 6 3 18 అంటే 2 టీ కూడా రాదు, 4 ఇడ్లీ కూడా రాదు. మరి రేపు మనం వేయబోయే ఓటు మనకు 5 సంవత్సరాలకి అన్నం పెట్టేదిలాగా ఉండాలా, ఒకరోజు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేదిలాగా ఉండాలా? ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయం మళ్ళీ రాదు, మరో 5 సంవత్సరాల తర్వాతే వస్తుంది. మరో 5 సంవత్సరాల తర్వాత అసలు భారతదేశంలో ఎలక్షన్ అనే వాతావరణం ఉంటుందా పోతుందో కూడా తెలియట్లేదు. అంటే చాలా మనం తరోలిగా ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి పెడుతున్నటువంటి వాళ్ళకి కూడా, నాయకులకు కూడా కన్ఫ్యూజ్ ఏర్పడింది. ఎందుకంటే వారు ఏ ప్రాంతానికి వాళ్ళు వెళ్తున్నా
వాళ్ళు రమారామి కొంత డబ్బులు ఏర్పాటు చేస్తున్నారు కదా, 300 400 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు మందు బాటలు ఏర్పాటు చేస్తుంటే వాళ్ళకి ఉన్న కన్ఫ్యూజన్ ఏముందంటే ఎక్కడికి వెళ్ళినా అదే మనుషులు వాళ్ళందరికి వస్తున్నారు అని వారికి అర్థమైంది. వీళ్ళు వెళ్తున్న ప్రజలు కూడా అలానే ఉన్నారు. రేపు ఎవరికి ఓటేస్తారు అది పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. వారి వారి స్వార్థం కోసం వచ్చి కూర్చున్నటువంటి వ్యాపారవేత్తలు వారి స్వార్థం వారిది. వారు ఇప్పుడు డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు రోడ్డును పడరు. వాళ్ళు ఏం రోడ్డును పడరు. వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద మూటలో అంత భాగాన్ని తీసి మనకు ఖర్చు పెడుతున్నారు. కానీ నిజంగా రోడ్డును పడేది ఎవరివి? ఈ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేసుకున్నా రోడ్డును పడేది మనము, మన బిడ్డలు, మన ప్రాంత వాసులు. ఎందుకంటే మన ఊరి మీద వారు వ్యాపారం చేయటమే దాని ఉద్దేశం. ఇది మొదటిగా. ఇక్కడ దాదాపు చాలా పాత రోజుల్లో ఒక సినిమా గీతం ఉంది. ఆ సినిమా గీతంలో ఆ రోజుల్లోనే ఈ ఓటు గురించి ఒక చిన్న ఆ రోజు రచయితలు రాయటం జరిగింది. అయితే అప్పట్లో ఇంత విచ్చలవిడిగా ఇంతమంది ఓటుని కొనడానికి రావటమో ఓటుని అమ్ముకునే వాళ్ళు లేకపోయినా అతి తక్కువ మంది మాత్రమే ఉన్నా. అంటే గతంలో ఆ ఊళ్ళో ఎవరు తాగేదంటే ఏదో వేళ్ళ మీద లెక్కేసేవాళ్ళు. ఆ పాటని ఒకసారి మీరు కూడా వీక్షిద్దురు. విన్నారు కదా చీరాల ఓటర్లారా. అంటే గతంలో ఎప్పుడూ దాదాపు ఒక 40 సంవత్సరాలు పైబడి అయి ఉండొచ్చు ఈ చిత్రాలు, లేదా ఇంకా 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 అంతకుముందే అయి ఉండొచ్చు. ఏమంటున్నారు? ఒక్కనాటి మన తప్పు 5 సంవత్సరాలు మనకి శిక్షగా మారిద్దని ఆ రోజుల్లోనే చెప్పారంటే, అంటే ఆ రోజుల్లో అతి తక్కువ మంది మాత్రమే ఈ ప్రభావాలకి, ఈ తాయిలాలకి లొంగే మనుషులు ఉన్నప్పుడే ఇటువంటి గీతాన్ని ఆ రోజు రాశారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మనం రేపు ఈ 3 రోజుల తర్వాత రేపు 13వ తారీఖు వేయబోయే మన ఓటు ఏ మాత్రం పొరపాటున ఈ ధనాన్ని పెట్టుబడికి పెట్టి ఈ మద్యాన్ని మనకు పోసి మన జీవితాన్ని బుగ్గిపాలు చేయటానికి వచ్చేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరికైనా సరే, అంటే ఆమంచి కృష్ణమోహన్ అయినా, కరణం వెంకటేష్ అయినా, ఎంఎం కొండయ్య గారులైనా, ఈ ముగ్గురు లేదా ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా సరే ధనంతో డబ్బుతో మీ ఓటుని అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా మన జీవితాలని నాశనం చేయటానికి వారి లాభాపేక్షకు మాత్రమే వాళ్ళు వస్తున్నారని చెప్పని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు భారతీయత గురించి, భారత సాంప్రదాయం గురించి, ఐక్యత గురించి కొత్తగా వీరేదో బొడ్డు కోసి హిందూ మతానికి పేరు పెట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. వీరు డైరెక్టుగా చేస్తుంది కార్పొరేట్లకి ఊడిగం చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. వీరు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ చివరికి ఈడీని, సిబిఐని, మిగతా దర్యాప్తు సంస్థల మొత్తాన్ని వారి మాట వినడం వాళ్ళ మీద డైరెక్ట్గా ఉసిగొలిపి, ఫర్ ఎగ్జాంపుల్
అవినీతి కేసులో క్రేజీ వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టిన రోజే వెంకటేశ్వర స్వామికి విగ్రహం చేపించాడు కదా బళ్ళారి వ్యక్తి. బాగా గుర్తుంటాడు మీ అందరికీ. చివరికి జడ్జిని కూడా కొందామని చూశాడు. కేజ్రీవాల్ అంటేనే దేశంలో ఒక బ్రాండ్. నీతి నిజాయితీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ రావటము, వారు ఢిల్లీలోనే కాకుండా వారు విజయ దుందుబి పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. ఆయన ఉంటే ఇప్పుడు బీజేపీకి ఎంతో ప్రమాదకరమని అతన్ని ఈ మద్యము అదొక పాలసీ, అది చిన్న మైనర్ మ్యాటర్ యాక్చువల్గా. ఆయన తెలిసినప్పుడే దాన్ని ఏమైనా క్లోజ్ గార్డ్ చేసేసాడు. అయినప్పటికీ దాన్ని బూచిగా చూపించి టెక్నికల్గా అతను ఎవిడెన్స్ కింద చూపించేసి తను తీసుకెళ్ళి జైల్లో పెట్టిన రోజునే మరి ఆ బళ్ళారి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అతను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్కి బాగా ఎంతో క్లోజ్ అయిన దోస్తు. అతని శిక్ష పడింది, కోర్టులో ప్రూవ్ అయ్యింది. అతను తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఇలా చెప్పుకున్నవి చాలా ఉన్నాయి. మనకి వీడియోలో అంత టైం సరిపోదు కాబట్టి నేను షార్ట్గా చెప్తున్నాను. తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ అనేది దాదాపు 52 సంవత్సరాలు, ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి 52 సంవత్సరాలు అసలు మన జాతీయ పతాకాన్నే వాళ్ళు అంగీకరించలేదు, నమస్కరించలేదు. మొన్న 2002 వరకు వీళ్ళు కొత్తగా జాతీయత, భారత సంస్కృతి సాంప్రదాయాల గురించి వీళ్ళు కొత్తగా మనకేదో చెప్తా వస్తున్నారు. ఇటువంటి ఆర్ఎస్ఎస్ బేస్ కలిగి బీజేపీ అనేటువంటి పేరుతో మన దేశంలో, మన రాష్ట్రంలోకి వస్తున్నటువంటి ఈ పార్టీ గురించి ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు ఏమన్నారో ఒకసారి మీరు వినండి. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటారని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు గట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన. విన్నారు కదా చీరాల ప్రజలారా. అంటే ఏమని ఇప్పుడు మనం ఆలోచించాలి, ఏమని మనం దీని గురించి ఇక యోచన చేయాలా? అంటే ఎంతగా దిగజారిపోతున్నారంటే అంతగా దిగజారిపోతున్నారు. వాస్తవంగా మనం బైఫర్గేషన్ జరిగినప్పుడు, తెలంగాణ నుంచి మనం విడిపోయి వచ్చినప్పుడు 2014 అయినప్పుడు ఆయన ఒక బాగా అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు యాక్చువల్గా జగన్ వాళ్ళ తండ్రి చనిపోయి పెద్ద సెంటిమెంట్ ఉంది. అయినప్పటికీ వీరిని గెలిపించాం. ఏం జరిగింది? చంద్రబాబు అనే అతను ఈ విధంగా మాట్లాడతాడు, మోడీ ఇతని గురించి ఏం మాట్లాడతాడు, ఇతను పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడు అని చెప్పి అతను విమర్శించాడు. మరి వీళ్ళిద్దరూ ఈ 2024 వచ్చేటప్పటికి ఎందుకు ఈ కొలాబరేట్ అయ్యారు అంటే, వాళ్ళ విషయాలు మనం లోతుకెళ్ళి ఆలోచించేదానికన్నా అంటే ప్రతి ఒక్కరూ వారి వారి వ్యాపారాలు, వారి వారి స్వార్థం కోసం రాజకీయాలని వాడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో మనం ఎంత ఎలర్ట్గా, ఎంత తెలివిగా ఆలోచిస్తేనే మనం మన చీరాలతో పాటు మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం.
వీరితో పాటు మరో వ్యక్తి ప్రశ్నిస్తానని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్. ఎవరినైనా దేనైనా ప్రశ్నిస్తానని వచ్చిన వ్యక్తి అతను. ఏం చేస్తున్నాడు చివరికి? తను ఏం చేస్తున్నాడుగా తన క్లారిటీ లేని పరిస్థితిలో ఉండిపోయాడు. అతన్ని వాడుకోవటం అయిపోయింది. సరే, నిన్న మొన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మేనిఫెస్టోని ఆ బీజేపీ అధికార ప్రతినిధి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. చేతితో కూడా అతను కొట్టుకోవాలి. దాంట్లో మోడీ గారి ఫోటో కూడా లేదు. నిన్న రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడ ఏ సభలు పెట్టినా వాటి గురించి ఆయన డిస్కషన్ చేసేది ఏమీ లేదు. వారి బీజేపీ పార్టీ ఏం చేస్తుందనే విషయమే చెప్పి మాత్రమే వెళ్తాడు. అంటే ఏంది క్లియర్గా ఏమర్థం అవుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల గురించి, ఈ పరిపాలన గురించి మోడీ ఏమి గ్యారంటీ ఇవ్వట్లా మనకి. అంటే మీ పోలవరం పూర్తి చేస్తామని, లేదా ఈ ప్రత్యేక హోదా మీద పునఃపరిశీలన చేస్తామని కానీ, విశాఖ ఉక్కును మేము అమ్మమని కానీ, ఇవేమన్నా చెప్తున్నాడా? వీళ్ళు చెప్పించగలుగుతున్నారా? ఏమీ లేదు, మొత్తం బ్లఫ్. ఈ 10 సంవత్సరాల నుంచి మనల్ని ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని పీల్చి పిప్పి చేసి ఒక పనికిమాలిన రాష్ట్రంగా తయారు చేసేసారు. అయిపోయింది. ముందు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఈ విధంగా ఆ రోజు ముందు ఇట్లా మాట్లాడి తర్వాత ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. సరే, ఇతను ఈ విధంగా ఉంది కదా అని చెప్పి మొన్న ఒక్క అవకాశం అని చెప్తే ఈయన మన జగన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఏం మాట్లాడాడో ఒకసారి విందురు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్ ముందు ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఎన్ని ప్రచారాలు చేశాడు అనేది ఇప్పటికి చాలామంది మీరు వినే ఉంటారు. మర్చిపోకటి మనం కాదు. మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా, ఇది బాగా డబ్బులు ఉన్నాడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు, 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తూ తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. విచ్చలు విడిగా తాగిస్తా ఉన్నారు. మద్యం నిజంగా తాగాలంటే 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా, ఇది బాగా డబ్బులు ఉన్నాడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు, 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తూ తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. విచ్చలు విడిగా తాగిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వీడియో అది 2 టైమ్స్ మీకు రిపీట్ చేశాను. ఎందుకు రిపీట్ చేశాను? మద్యం అనే దాన్ని తీసేస్తేనే మిమ్మల్ని వచ్చి నేను ఓటు అడుగుతాను అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న సజ్జలు మాట్లాడుతూ అది ఒక మైనర్ విషయంలాగా, చిన్న విషయంలాగా 100కు 100 మార్కులు వస్తాయంటండి, ఒక 5% అనేది చెప్తున్నాడు. ఒక కుటుంబం పతనం అయిపోవటానికి ప్రధాన కారణం మద్యం కాదా? ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి, అతడు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, పెద్ద విద్యావంతుడు అయి ఉండొచ్చు, ఎంతో టాలెంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎంతో మంచివాడు అయి ఉండొచ్చు. అటువంటి మనిషిని మొత్తాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక విషం మద్యం కాదా? అటువంటి మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రం మొత్తం ఈరోజు చేస్తూ, అంటే మన అన్నదమ్ముల, మన తండ్రుల, మన బంధుమిత్రుల జీవితాలని ఛిద్రం చేస్తూ ఆ వచ్చిన డబ్బుని తీసుకొని వచ్చి పథకాల కోసం వేస్తామంటే ఏమంటారు దీన్ని? ఇంత తప్పితే వేరే గత్యంతరం లేదా? దాదాపు 40 మందిని ఆయన సలహాదారులుగా పెట్టుకుంది. నోరెత్తితే నేను ఒక్కడిని అంటాడు. 40 మంది సలహాదారులు. మంత్రివర్గంతో సంబంధం లేదు, అంతకు మించి ఉండరు. వాళ్ళందరికీ దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల చిల్లర వరకు ఒక్కొక్కరికి శాలరీ, ఏసీ రూములు, వెహికల్స్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇంకా వీళ్ళు కాకుండా పెద్ద వాలంటరీ వ్యవస్థ, ఇక మొత్తం పోలీసు మొత్తం తన అనుచర గణమే, తన సామాజిక వర్గమే. ఈ విధమైన ఇంతమంది సరంజామాలు పెట్టుకొని ఒక మద్యంతో యావత్తు రాష్ట్రంలో కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయి. దీన్ని తగ్గించుకుంటూ తీసుకెళ్లాల్సింది పోయి చివరికి దాని మీదే ఆధారపడి పరిపాలన చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చేసారు. అంటే ఏంది? వీళ్ళు నోటుకొచ్చినటువంటి పథకాలని ప్రకటించేసి వాటిని నిలబెట్టుకోవటం కోసం
మరి ఇదే జనాల్ని ఈ విధంగా తాగబోపించి చేయటం ఎంతవరకు కరెక్ట్? మరి అది సంపూర్ణంగా తీసేస్తేనే నేను మీ దగ్గరికి ఓటుకు వస్తాను అన్నాడు కదా. జగన్ పరిపాలన మొత్తంలో విద్య, ఆరోగ్యం ఈ రెండు మెచ్చుకోదగ్గాలి. విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా పరిణామాలు మంచి జరిగినాయి. అంటే దాంట్లో ఉండే కారణాలు లేకపోతే పర్సంటేజీలు అవి యాజీజీలు ఏమున్నా నాడు నేడు కింద బడిలో కానీ హాస్పిటల్లో కానీ వాతావరణం మారింది. అయితే ఆ చదువుకొని పైకి వస్తున్నటువంటి విద్యార్థులకి తన పెదబాబు అంటే ఎవరు? మోదీ బాబు. ఈ జగన్ బాబుకి, ఈ కళ్యాణ్ బాబుకి, ఈ చంద్రబాబుకి పెదబాబు మోదీ బాబు. మోదీ బాబు అక్కడ రిజర్వేషన్ ఎత్తేస్తానంటున్నాడు, రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నాడు. ఇక్కడ నువ్వు ఈ విద్యను అందించినందువల్ల ఈ బిడ్డలు ఏమవుతారు రేపు? వీళ్ళకి సోర్స్ ఏముంది? నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాల. మీరే చెప్పింది కదా, జగనే కదా చెప్పింది క్యాలెండర్ ఇస్తాను అని, క్యాలెండర్ ప్రకటిస్తానని. చేయలేదు కదా. అప్పుడు ఈ పిల్లలు చదువుకొని రేపు ఏం చేయాలి? ఈ చదువులో మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చొరబడి పాఠ్యాంశాలనే మార్చేస్తున్నారు. అంటే ఆ పాఠ్యాంశాల సారాంశం పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారంటే, వీళ్ళు ఒక ఇంటర్ డిగ్రీ అయిపోయేటప్పటికి ఎస్ బాస్, ఓకే బాస్, అలాగే బాస్, ఈ 3 రకాల సెట్లోకి ఈ పిల్లల్ని తయారు చేస్తారు. ఆలోచన చేయండి. అంటే చదువుతో విజ్ఞానము, పరిసరాల మీద అవగాహన ఏర్పడి ప్రశ్నించే తత్వం, రాజ్యాంగం, హక్కులు, విధులు ఇది కాదు. వీళ్ళ పాఠ్యాంశాల్లోకి వెళ్ళి వీళ్ళు మార్చేస్తున్నటువంటి, అంటే ఈ బీజేపీ ఒక ఫేక్ స్టేట్మెంట్. ఈ 10 సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద మాయ, ఫేక్ యూనివర్సిటీ ఒకటి తయారు చేసి మొత్తాన్ని అసలు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా పెద్ద మాయ చేస్తున్నారు. 70% మీడియా అతను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఒక పిల్లల్ని ఇట్లా తయారు చేసినా అక్కడ వాళ్ళకి మార్గం లేకుండా అయిపోతున్నప్పుడు దీన్ని ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండి, ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు ఆ విధంగా దారుణంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తే కొంత తప్పుని చివరికి తేల్చినాడు 3 లక్షల చిల్లర ఎంతో. ఇప్పుడు జగన్ నమ్మినందుకు జగన్ వచ్చి ఏం చేయగలుగుతున్నాడు? కాబట్టి బాగా లోతుగా ఆలోచించండి. తర్వాత ఎటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇస్తున్నాడు? రోజా అనే ఆమెకి మంత్రి పదవి అవసరమా? అంటే అంతకు మించి ఆదర్శవంతులు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరా? నాని అనే వ్యక్తికి మించిన సంస్కారవంతులు లేరా? యోగ్యత కలిగిన వాళ్ళు లేరా? వీళ్ళు ఎక్కడ ఏ ఎండకి ఆ గాలి ఏ గుడిక పట్టి ఇటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే వీళ్ళని చూసి ఏ ఆదర్శం అయినటువంటి నాయకులు పుడతారు? నెక్స్ట్ జనరేషన్ నుంచి ఎటువంటి నాయకులు పుడతారు? ఈ రోజు గతంలో ఏం మాట్లాడి తినండి ఒకసారి. సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగత్కండం ఇచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర తీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త. అంటే అప్పుడు ఇంటర్నా వాళ్ళం ఎర్రి వాళ్ళమే కదా. మనం ఎర్రి వాళ్ళనే పదవడాలా? ఇంకేం వాడాలి మనల్ని? ఇట్లా ఇప్పుడు ఎంతమంది ఈ విధంగా వాళ్ళ అవసరాల కోసం ఆమె రజనీ చిలరూపేట ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళందరూ వాళ్ళ నోటికి వచ్చినట్టు ఎక్కడ ఏ అవసరం వస్తే అట్లా మాట్లాడను. జూపిడి ప్రభాకర్ అని ఆయన ఏ సమయంలో ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో వాళ్ళ నోటికి వచ్చిన మాటలు ఏదో మాట్లాడను, మనం ఏదో వింటాం, ఆ తర్వాత ఆ పబ్బం గడిచిపోవటం, ఇంకో దగ్గరికి ఇంకో ప్రభుత్వం ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధార్లో పోవటం.
ఇవన్నీ చూస్తూ 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 ఒక నైరాశ్యంలోకి ప్రజలు వెళ్ళిపోయి ఇది ఇంతే, ఈ వ్యవస్థ ఎట్టే తయారైపోయినాయని చెప్పేసి వదిలేస్తే రోడ్డును పడేది మనము, వాళ్ళు కాదు. అయితే మరి శీలం గారు, మరి మనం ఏమన్నా మార్చగలమా రాష్ట్రాన్ని? ఒక నియోజకవర్గంలో ఓటర్లు మార్చలేరు, ఆ నియోజకవర్గంలో మార్పు తేవచ్చు. ఆ అవకాశం మనకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. అంటే ఉదాహరణకి ఇవన్నీ మీకు తెలిసినా, ఇంకా వీటికన్నా ఇంకా చాలా విషయాలు తెలిసినా, అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడుతుంది ఈ 10వ వీడియోలో ఎవరి స్వార్థం వాళ్ళది. వీళ్ళందరూ కట్టకట్టుకొని మోదీ ముందు దాసోహం అయ్యారు, సాష్టాంగ నమస్కారం చేసుకొని కూర్చొని ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి ఓటేసినా అది మోదీ దగ్గరికే వెళ్తుంది. మోదీ అంటే ఆర్ఎస్ఎస్ దగ్గరికే వెళ్తుంది. ఆర్ఎస్ఎస్ క్లియర్ కట్గా ప్రణాళిక గీసుకొని ఉంది. రేపు 2024కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థని పెట్టి దాని ప్రధాన ఎజెండా హిందూ దేశంగా మార్చటం, రాజ్యాంగాన్ని తీసేయటం. మీరు చూసే ఉంటారు కదా, మొన్న పార్లమెంటు వ్యవస్థ, ఈ దేశానికి తలమానికమైన పార్లమెంట్ని కట్టినప్పుడు పార్లమెంట్లోకి మొత్తం సాధు పొంగల్ని అనే మొత్తాన్ని తీసుకొని రెడ్ కార్పెట్లు పెట్టి దండకం తీసుకొని వెళ్ళటం అంటే యాక్చువల్ తీసుకొని వెళ్ళాల్సింది ఏంటండి? రాజ్యాంగాన్ని తీసుకొని పార్లమెంట్లోకి అడుగు పెట్టాలి. ప్రథమ పౌరురాలు లేదా పౌరుడైనటువంటి రాష్ట్రపతితో వెళ్ళాలి. నిర్బంధంగా తీసి పక్కన పెట్టి ప్రధాని అంటే దేశాన్ని మొత్తానికి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రజలకి అనేటువంటి దాన్ని కూడా విచక్షణ వదిలేసి నిన్న మొన్న మాట్లాడిన ప్రసంగంలో కూడా చెప్పాడు కదా, అంటే ఇక వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇటీవల జరిగిన మీటింగ్లో ముస్లిం మీద డైరెక్ట్ అటాక్. వాళ్ళు, మనము, ఆ పదాలు వాడచ్చా? ఈ ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అంటే దాదాపు 10 సంవత్సరాలు జరుగుతుంది ఒక నిరంకుశ నియంత పరిపాలన జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పేరుకి అక్కడ బీజేపీ అని ఉంటుంది, ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అని ఉంది. కానీ వీళ్ళందరూ కార్పొరేట్లు గుప్పెట్లో ఉన్నారు. కార్పొరేట్ అంటే డబ్బున్నటువంటి బడా వ్యాపార చేతుల్లో ఉన్నారు. వారు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏది చేయాలి, ఎప్పుడు ఏది పెట్టాలో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అది చేయటం కోసం మాత్రమే చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల విషయాలు పక్కన పెట్టండి. మన రాష్ట్రంకి వచ్చేలేకే దాదాపు ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. రేపు జరగబోతున్న ఎలక్షన్లో సరైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ తీసుకోకపోతే అధోపాతాళంకి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనే దగ్గర నుంచి అడుక్కు తినే స్థితికి వస్తున్నాము. వీళ్ళకి ఏమీ కాదు, చంద్రబాబుకి ఏం కాదు, పవన్ కళ్యాణ్కి ఏం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. వాళ్ళ అవసరమైతే రేపు తెలుగుదేశం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటే జైల్లో ఉంటాడు, లేకపోతే లండన్లో ఆడుకోబోతాడు. ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం అసలు ఉండొచ్చు, మెర్జ్ అయిపోవచ్చు బీజేపీలోకి. పేర్లు అవన్నీ ఉంటాయి, కానీ వీళ్ళందరూ కార్పొరేట్ గుప్పిట్లో ఉన్నారు. అయితే ఎందుకు ఈ వీడియోలో సోదాహరణగా చెప్తున్నానంటే వీటన్నిటి క్రోడీకరించుకొని చీరాల్లో ఏం చేయాలి? చీరాల్లో ఇప్పుడు తెలుగుదేశానికి ఓటేసినా మోడీ దగ్గరికి వెళ్తుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేసినా మోడీ దగ్గరికి వెళ్తుంది. కాంగ్రెస్ అని కొత్తగా వచ్చిన వ్యక్తి ఓటేసినా అక్కడికి. ఎందుకంటే కాంగ్రెస్ అని ఊరక నాటకం, అది ఒక బూటకం అంతే. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ అనే అతను, కరణం వెంకటేష్ అనే అతను, వీళ్ళిద్దరు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు. ఒక అతను చీరాలకి, ఒక అతను పర్చూరికి. ఈ 10-15 నుంచే కదా కాంగ్రెస్ అనేటువంటి ఒక అడ్డం. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చే వాతావరణం లేదు కదా దాదాపు. అయితే లాస్ట్ టైం 1.5% కాంగ్రెస్కి ఓట్లు ఉన్నట్టుంది. ఇప్పుడు అది 5 to 8 అవ్వచ్చని ఒక సర్వే లెక్క వస్తుంది. అంటే శర్మిల అవటం అది కూడా శర్మిల పిసిసి అధ్యక్షులు తీసుకుంది కాబట్టి అంత ఓటు చీలపరుస్తుంది. అందుకని రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితిలో లేదు. చాలా దూరం, చాలా టైం ఉంది. అంటే అప్పుడు ఇతను ఒకవేళ కృష్ణమోహన్ ఓడినా గెలిచినా, నేను గత వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళందరూ అంతిమంగా ఈ కార్పొరేట్లకి అనుకూలంగా వెళ్తున్నప్పుడు అప్పుడు మరి చీరాలను మనం ఎలా చేయాలి? ఓటర్ మహాశైలారా, బాగా ఆలోచన చేయండి. తర్వాత
క్లాష్ వార్, పెత్తందారులకి పేదలకి క్లాష్ వార్. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా వీళ్ళందరూ మనల్ని ఎంత పెద్ద మోసం చేస్తున్నారు. అసలు భవిష్యత్తు ఊహించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇతను చాలా ప్రమాణాలు చేశాడు కదా, మనం అవ్వట్లేదు. ఒక సోషల్ మీడియాలో ఒకటి అడుగుతున్నారు, వినండి. ఇది కూడా హామీలు మీరు అన్ని చేశామని చెప్పారు కదా సార్. మేము మాట తిప్పమని అన్నారు కదా సార్. 99% రైట్ సార్. నేను కొన్ని మచ్చుకి కొన్ని అడుగుతా సార్. ఎందుకంటే 85% మీరు చేయలేదు సార్. మద్యపాన నిషేధం చేశారా సార్? కరెంటు ఛార్జీలు తగ్గించమన్నారు, పెంచారా తగ్గించారా సార్? పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, చేశారా లేకపోతే అలా వదిలేశారా సార్? వాషింగ్టన్ లాంటి రాజధాని కడతామన్నారు, కట్టారా సార్? ఇసుక రేటు నియంత్రిస్తామన్నారు, ఇచ్చారా సార్? 25 లక్షల ఇల్లు నిర్మిస్తామన్నారు, చేశారా సార్? అలానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా సార్? ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తామన్నారు, చేశారా సార్? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇచ్చారా సార్? మెగా డిఎస్సీ అనౌన్స్ చేస్తామన్నారు, మీరు అధికారంలోకి రాగానే చేశారా సార్? ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కడతామన్నారు, కట్టారా సార్? ఇవి మంచి చెప్పండి సార్. ఇంకా మీరు చదవమంటే మొత్తం లిస్ట్ ఉంది సార్ నా దగ్గర. విన్నారు కదా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమైనవి ఉంటాయి. ఈ వీడియోని కూడా ఒకసారి గమనించండి. వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నామంటున్నారు. ఎవరు జీతాలు ఇస్తున్నారు మీకు తెలుసా? 100 రూపాయలు ఒక ఇంటి నుంచి చెత్తకు వసూలు చేసుకొని 50 ఇండ్లకి ఒక వాలంటీర్ వేసుకొని 50 ఇండ్ల చెత్త వసూలు చేసిన 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? చెత్త ద్వారా వసూలు చేసుకున్న డబ్బు వాలంటీర్లకు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం నడిచే విధానం. వీళ్ళ సొంత జోబుల సొమ్ములు ఇవ్వట్లేదు. 5,000 రూపాయలకి డిగ్రీలు చదివిన పిల్లలని వాలంటీర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తామని చెప్పి మాయ చేసి త్రిశంకు సంఘంలో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చి చెత్తలు వసూలు చేసుకుంటూ చెత్త డబ్బులు కలెక్ట్ చేసి ఆ పిల్లలకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. వెట్టి చాకరీ ఇలా మనం మాట్లాడతలేదు. సోషల్ మీడియాలో అటు చంద్రబాబు విషయమైనా, జగన్మోహన్ రెడ్డి విషయమైనా, మోదీ విషయమైనా క్షుణ్ణంగా అందరికీ అర్థమవుతుంది ఈ రోజుల్లో. ఇందాక మన పాత సినిమా పాట ఒకటి చూసాం కదా వీడియోలో మొదట్లో. అప్పట్లో ఏదో కొంచెం లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే కాస్త ఆశించేవాళ్ళు, డబ్బులు ఇవ్వటమో ఎక్కడో మారుమూల గ్రామాలు ఎక్కడో జరిగేది. కానీ ఇప్పుడు బాహాటం అయిపోయి ఇదంతా ఒక పెద్ద కన్ఫ్యూజ్ వాతావరణంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతున్నారు, కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నారు. కన్ఫ్యూజన్లోకి వెళ్ళి చివరికి ఈ డబ్బు ఉన్నవాడు ఎవడో ఒకడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. అయితే ఏమైంది? ఏ రాయి అయితేమి, దవడపల్ల రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితేమి, ఏ రాయి అయినా ఒకటే కదా. కృష్ణమోహన్ రాయి అయినా, వెంకటేష్ రాయి అయినా, కొండయ్య రాయి అయినా, ఏ రాయి అయినా సరే నాశనం అవుతుంది మనమే కదా. వీళ్ళు చేసిన వాటిలో మరొకటి ఇంకొక వీడియో చూద్దాం. ఈ రోజు ఆడవాళ్ళని హింసించడం ఎక్కువైంది అంటే దానికి కారణం మద్యం. ఆ మద్యం వల్ల మీరు అనుభవిస్తున్న కష్టాలు, ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఈ మద్యం వల్ల పెరిగిపోతూ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ పెరుగుతుందని పోలీస్ రికార్డులు చెప్పే పరిస్థితి చూసి చలించి జగనన్న తన అధికారంలో రాగానే మీ అందరి సంతోషం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే అలాగే ఈ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ రోజు ఆడవాళ్ళని చీరాల ఓటర్ మహాశైలారా, ఇప్పుడు మీకంటూ కొంత అవగాహన ఉంది. మీరు ఇప్పటికి దాదాపు ఇన్ని రోజుల్లో ఎన్నో విషయాలను మీరు వింటున్నారు, చూస్తున్నారు, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా. ఈ 10వ వీడియోలో నేను చేస్తున్న ప్రయత్నం కూడా మనము రేపు ఏం చేయాలి, ఏమి చేస్తే మన చీరాలని మనం సేవ్ చేసుకోగలుగుతాం అనే దానికోసమే ఈ చివరి వీడియోగా చేస్తున్నాను. ఇంకొక వీడియో చూడండి. ఇంకొక వీడియో చూస్తే కరెంటు బిల్లు 3,000 వచ్చింది. ఆ 3,000కి ఇంకో 100 వడ్డీ వేసి వాడు కరెంటు బిల్లు కడుతున్నాం. వాడు పొంద పెట్ట వాడు వచ్చి మా ఇంట్లో కూర ఉంటుందా, వాడు 500 సంపాదించుకొస్తాడు మగవాడు. ఆ సారాయి కొట్లోనే పోతుంది. సారాయి రేటు కూడా పెంచిండుగా. ఎంతవరకన్నా ఒక 100 తాగి ఒక 100 తెచ్చి ఇచ్చేవాడు. మొత్తం వాడే తాగుతుండు. ఎందుకంటే ఇటు పరిపాలన పొంద పెట్ట ఎందుకు వేసివరా బాబు, వీడు ఎందుకు వచ్చిండ్రా బాబు, వీడు పరిపాలన ఏంద్రా బాబు అని చెప్తున్నాం. ఆయన ఆడవాళ్ళం అందరం మా ఉసురు తగిలిపోతాడు. వీడు ఇదుకి రాడు ఇంకా అనకూడదులే. కానీ వాడు అయ్యి పోయినట్టు పోయినా మాకు
పేడ అరగడమైంది అనుకుంటాం. మళ్ళీ ఉన్నా కూడా ఏదో పేచీ పెడతాడు. వీడు అట్ట పోయింది అనుకో ఇంకే పేచీ ఉండదు. అదే ఒక్కసారి అన్నాడు, ఇంక రెండోసారి జనాలు లేకుండా చేసేసాడు వాడు. వాడి పరిపాలన మారం అయిపోను. ఇట్లా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అంటున్నారు, కొన్ని పేటిఎం బ్యాచ్ అంటున్నారు. కానీ వీటిని ఏంటంటే సమాజంలో కొన్ని మనకి దగ్గరగా అర్థమవుతూ ఉంటాయి. చంద్రబాబు పరిపాలన సక్రమంగా లేదు అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్గా, యాక్చువల్ నేను కూడా తను ఒక రోల్ మోడల్గా అనుకున్నాను. తను మాట్లాడుతున్నా, తను చెబుతున్నా ఏదైనా సరే, ఆహా మన మనసులో ఉన్నాయే చెప్తున్నాడే, మనం ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా పరిపాలన చేయాలని మనకు నా మనసులో ఏమైతుందో అదే చెబుతున్నాడు ఇతను అని అందరు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా పేద ప్రజలు, క్రైస్తవులు, ముస్లిమ్స్, ఏదైతే వీకర్ సెక్షన్ ఉన్నారో వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. అంత కనెక్ట్ అయ్యి తనకి ఒక హీరోగా మనసులో స్థిరపడ్డాడు. తనకడ ఎక్స్పెక్ట్ చేయలేదు 151 సీట్లని తనకడ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఉధృతంగా ఎందుకు జరిగింది? గతంలో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో జరిగింది. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అట్లాగే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతని అంత సీట్లు దాదాపు 200 చిల్లర, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 230 చిల్లర అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డికి అంత 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇంకేం కావాలి? ఎక్సలెంట్గా రాయల్టీగా పరిపాలన చేసేయచ్చు, చక్కగా పరిపాలన చేయొచ్చు. కానీ ఏమైంది? మరొక వీడియో చూద్దురు చీరాల ఓటర్ మహాశైలారా, చూడండి. ఎప్పుడన్నా మాట్లాడితే నేను ఒక్కడిని మీ బిడ్డని, పరిపాలనలో రావటం అంటే, ఒక పరిపాలన చేయటం అంటే అంత స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు చాలా రాయల్టీగా చేసుకోవాలి. ఈ సెంటిమెంట్తో దీంతో అది కరెక్ట్ కాదు. ఈ ఒకటి అనే దానికి కూడా, అంటే మనం ఈ భాష ఇట్లాంటి లాంగ్వేజ్ నేను మాట్లాడను, కానీ సోషల్ మీడియాలో వస్తున్నాయి కొన్ని, మీకు చూపిస్తున్నా ఈ 10వ వీడియోలో. ఇది కూడా చూడండి మీరు. మీ బిడ్డకి ఈనాడు ఆంధ్రజ్యోతిలా పేపర్ లేదు. సాక్షి పేపర్ నీ అమ్మ మొగుడుదా? మీ బిడ్డకు ఆస్తులు లేవు. ఆహా, సిబిఐ ఈడీ అటాచ్ చేసిన 42,000 కోట్లు ఏ దొంగన జగన్మోహన్? మీ బిడ్డకు ఇల్లు లేదు. 100 కోట్ల దొంగ సొమ్ముతో బినామీ పేరుతో 9 ప్యాలెస్లు కట్టాక నీ పేరుతో ఇల్లు ఎలా ఉంటుంది జలగా? మీ బిడ్డ ఇలాంటి పేదల పక్షాన పోరాడుతూ ఉన్నాడు. నీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన పేదల గుడిసెలని పీకించడమేనా పేదల పక్షాన పోరాటం అంటే? మీ బిడ్డ మిమ్మల్ని నమ్ముకున్నాడు. మమ్మల్ని నమ్ముకోలేదు, అమ్ముకుపారదొబ్బావు. మీ బిడ్డను ఆశీర్వదించండి. నీలాంటి దొంగన బిడ్డ మాకుంటే ఆశీర్వదించడం కాదు, రోడ్లో వేసి పొచ్చడి చేస్తాం. చీరాల ఓటర్లారా, ఇక ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళ విషయంకి వద్దాం. వీళ్ళ ఓట్ల కోసం సీతారాముల్ని వేరు చేశారు. యాక్చువల్గా సీతారాం అని మనం ఎప్పుడైనా రాముడు అనగానే సీత లేకుండా రాముడిని ఊహించడం జరగదు. సీతారాముల్నే వేరు చేశాడు. అసలు బీజేపీ ఈ రోజు దాకా ఈ విధంగా రావడానికి, భారతదేశంలో ఈ విధంగా బీజేపీ బలపడటానికి ప్రప్రథమంగా పనిచేసింది రాముడు అనే పదం. జై శ్రీరామ్. ఈ రాముడు అనే పదం అంటే దేవుణ్ణే అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి పార్టీలు. సీతారాములు వేరే చేయటమే కాదు, రాముడికి వీళ్ళు రాముడు అనగానే ఒక ప్రసన్న వదనంతో ఉన్నటువంటి మనిషి మనకు గుర్తుకొస్తాడు. ఆంజనేయ స్వామి అంటే భక్తి పారవశమైనటువంటి ఆ పర్సనే మనకు గుర్తొస్తాడు. మన జాతీయ చిహ్నమైనటువంటి సింహాలు శాంతంగా, గంభీరంగా ఈ విధంగానే ఉంటాయి. వీటన్నిటినీ మార్చేసి ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తుంటే ఈ ఫేక్ విషయాల్లో శివుడన్నా, ఛత్రపతి శివాజీ అన్న, ఆంజనేయ స్వామి అన్న, వాళ్ళు మొత్తం వాటన్నిటిని మార్చేశారు. వాటి స్వరూపాలు మార్చేశారు. ఆ సింహం ఒక భయంకరంగా రాక్షసంగా పీకుదిరేడు చేయటం, రాముడు అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు, ఆంజనేయ స్వామి అంటే ఫైటింగ్కి సిద్ధమైపోయినట్టు, ఈ విధంగా వీళ్ళు మార్చుకుంటూ వస్తూ భక్తి పార్వశంతో హిందూయిజం అంటేనే పరులకి సహాయపడుతూ అపకారం కాకుండా ఉండేటువంటి మనుషుల్ని
యావత్ సమాజంలో మిగతా మతాల వాళ్ళ మీద ఒక విషాన్ని వాళ్ళ మనసులోకి నింపి ఒక సమూహంగా వాళ్ళ మీద దాడి చేపించి ఈ దేశంలో నుంచి తరిమి కొట్టాలనేటువంటి సావర్కర్ ఆలోచన వీళ్ళు మనసులో దాన్ని నింపుకొని ఈ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారంటే అటువంటి సావర్కర్ ఆ రోజు గోల్వార్కర్ వీరందరూ వారి గ్రంథంలో ఉంది క్లియర్గా. దానికి బేసు వాళ్ళ మతోన్మాద పుస్తకాలు అంబేద్కర్ గారు తగలబెట్టినటువంటి గ్రంథం తెలుసు కదండి. ఇలా దానికి వాళ్ళు ఒక చిన్న ట్రయల్ ఎగ్జాంపుల్గా భారతదేశంలో మణిపూర్లో చేశారు. ఇప్పుడు అంటే ఒక సమూహం మొత్తాన్ని ఒక మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళతో ఎంతటి రాక్షస క్రీడ చేసినా ఆ విషయాన్ని బయట ప్రపంచానికి వెళ్లకుండా మనం చేయగలమా లేదనే దానికోసం ఒక ట్రయల్ బేస్ కింద మణిపూర్ ఘటన చేశారు. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక దాన్ని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ దేశం మొత్తం మీద దాన్ని ఆ విధంగా చేసుకుంటూ వెళ్దామని. వాస్తవంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న పర్సనల్ సర్వేలో వాళ్ళు ఇప్పుడు ఒక భయంలో ఉన్నారు. వాళ్ళ సర్వేలో మహా అయితే వస్తుంది 170 నుంచి 200 సీట్లు మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు ఒక 40-50% ఓటింగ్ అయిపోయింది మనకి నార్త్ ఇండియాలో. అక్కడ ఓటు శాతం కూడా తగ్గింది. ఎక్కడైతే వాళ్ళు బలంగా ఉన్నామనుకున్నారో అక్కడ ఓటు శాతం కూడా తగ్గింది. కానీ వాళ్ళు ఇప్పటికీ ఇంకా మాయ చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి మిగతా రాష్ట్ర ఎన్నికల్లో అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఒరిస్సా కానీ ఎక్కడైతే జరగబోతున్నాయో మిగతా రాష్ట్రాల్లో ఇక్కడి నుంచి కొంత ఓట్ బ్యాంక్ని తీసుకోవాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం మతం. ఈ మతము, ఈ ఫేక్ మీడియాలు వాళ్ళు బలంగా లేని దగ్గర అక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలోకి జొరబడి వాళ్ళని మీకు వీడియోలో ముందుగా చెప్పినట్టు ఈ సంస్థల్ని ఉపయోగించి సిబిఐ, ఈడీ ఈ సంస్థల్ని ఉపయోగించి వాళ్ళు ఏదో ఒక విధంగా లొంగపరుచుకొని ఇప్పుడు సిబు సోరెన్ని ఎట్లా ఆల్రెడీ జైల్లో పెట్టారు, కవితని కేసులో పెట్టారు. కవితని కేసులు పెట్టి టైట్ చేస్తున్నారు కేసీఆర్ని కంట్రోల్ చేయడానికి. మన పక్కన ఉన్న ఒంగోలు మాగంటి శ్రీనివాసరెడ్డి ఆయన ఒక విట్నెస్. యాక్చువల్గా ఇతని విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేజ్రీవాల్ని జైలుకి పంపించారు. అతను ఒక ప్రధాన ముద్దాయి, అతను అప్రూవర్గా మార్చారు. దీనికి డీల్ నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళాలి. ఇదంతా ఇందాక చెప్పాను కదండి, ఇదంతా కార్పొరేట్ వెనక నుంచి ఒక కార్పొరేట్లు వీళ్ళందరినీ నడుపుతున్నారు. అక్కడ బీజేపీనైనా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానైనా వైఎస్ఆర్సీపీనైనా వాళ్ళు చెప్పినట్టు ఊడికించేసిన కర్మ వాళ్ళకి పట్టింది. ఎందుకంటే వాళ్ళు అనేకమైన కేసుల్లో తప్పులు చేసి ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా. మనం ఏం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి, అరే విడిపోయాము, ఏకాకులు అయిపోయాము, అవిభక్త నూతన ఆంధ్రప్రదేశ్గా వచ్చాము, మనం నిలబడి మన ఉనికిని చాటుకొని మన బిడ్డల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు యోగుడు అని చెప్పి ఆ రోజు అనుకుని చేస్తే అతను ముంచెళ్ళాడు. ఆ తర్వాత సరే ఒక అవకాశం ఇతనికి ఇస్తే ఇతనేదో సేవ అది ఇది అని చెప్తున్నాడు. రెండోది వాళ్ళ అమ్మగారు బైబిల్ పట్టుకొని తిరగటం, ఆ ప్రభావం కొంత ఉంది అని ఇతనికి ఏర్పాటు చేస్తే వీరిరువురు కలిసి మొత్తం ఈ 10 సంవత్సరాల్లో నయవంచన చేశారు ప్రజల్ని. వాళ్ళ ఫేక్ ఎలా ఉంటాయి అనే దానికి మనం చెప్పేది ఏంది, వాళ్ళు ఓపెన్గా వాళ్ళ ఎంపీలు క్లియర్గా చెప్తున్నారు రాజ్యాంగం రద్దు చేస్తామనే విషయం. కానీ ఇంకోటి అనేది వాళ్ళ ఫేక్ ఇది కూడా ఒక్క వీడియో వినండి, కొంచెం పెద్దగా అనిపిస్తుంది, అయినా మీరు వినండి ఇది. In this election, BJP leaders collectively gave a slogan that talks about a guarantee. Modi's guarantee. BJP's guarantee for the future. But can we trust these guarantees? First, let's go back and see their past guarantees and what they have delivered. The first guarantee Modi gave was on the petrol price. In 2014, the price of petrol was almost 71 rupees per litre. On that day, in the international market, the crude oil was almost $113 per barrel.
But by adjusting the excise duty, Dr. Singh managed to keep the price of petrol at 71 rupees per litre without burdening the people of India with additional excise tax. But however, even then, Modi criticized, "Give me 50 days and I will reduce the price of petrol to rupees 50. The public believed this and they voted. Instead of 50 days, Modi got almost 3,650 days. But today, the price of petrol is at rupees 106 per litre when the crude oil is at $83 per barrel. In the past 10 years, the price has never dropped significantly. Modi could not reduce the price, not even once in the last 10 years of BJP rule. He never fulfilled his promise, making this a fake guarantee. Next was gas price. In 2014, the price of cooking gas was 410 rupees. But BJP took it to the streets and did dramatic protest, claiming that they would reduce the price of LPG if they came into power. People believed it, voted. But the price of gas never decreased, not even once during the last 10 years. The subsidy has stopped, but the price continued to rise until it reached a whopping 1,160 rupees. Another failed guarantee of the BJP government. The next is employment. Creation of 2 crore jobs annually was the third guarantee of Modi and the BJP. But after securing the votes of people who believed in this promise, the Modi government cut almost half of the government jobs. Public sector enterprises have been sold to the likes of Adani, but you didn't get jobs even in those private sectors. As stated in the India Employment Report of 2024, the unemployment rate among the youth of India is at a whopping 83%. Once the young people considered jobs in the armed forces to be prestigious and secure. But the BJP government has turned those jobs into a mere 4-year contract work. Another failed guarantee for sure. The promise of employment has thus been turned into a lie. The next guarantee was curbing the black money. Modi promised that he would recover all the black money in the country and abroad, which would put 15 lakh rupees Okay. in each citizen's pocket. ఇలా మనం చూసుకుంటే వెళ్తుంటే ఈ వీడియో చాలా పెద్దగా ఉంది. అంటే ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి మళ్ళీ చూసుకుంటూ వెళ్తుంటే మనకు కూడా ఒక చిరాకు వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ విధంగా ఫేక్ గ్యారెంటీలు, నోటుకొచ్చిన మాటలు ఇవ్వటం, ఒక దేశ ప్రధాని గుండి వారు మనం అని ఒక ముస్లిం వర్గాన్ని ఎత్తి మాట్లాడటం, క్రైస్తవుల మీద విధ్వంసాన్ని రెచ్చగొడతాం. రిజర్వేషన్ అనేది హక్కు. అంటే సమాజంలో అంటే మన రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. వీటిని సమాన అవకాశాలుగా చేయాలనే అంబేద్కర్ ఆలోచనలకి రిజర్వేషన్ అనేది హక్కు. వీటన్నిటిని ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తూ దేశ మౌలికమైనటువంటి విషయాలని మార్చేస్తూ ఈ విధంగా చేస్తుంటే ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ జుట్టు ఇట్టగరేసి ఏందేందో మాట్లాడతాడు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు అతను విశ్వగురువు అంటాడు. అతను పెద్ద ఇందాక చూశారు కదా వీడియోలో, అంత విమర్శించి ఇప్పుడు విశ్వగురు అంటాడు. ఇకపోతే ఎవరిని తల వంచైనా సరే, మెడలుంచైనా సరే హోదా ఎందుకు రాదో తేల్చుకుంటాను, మీరు మూకుముడిగా రాజీనామా చేయండి. ఇవన్నీ అప్పుడు యువతకి ఎంత టెంపో ఏర్పడింది. 2019 ఎలక్షన్లో ఎంత టెంపో, ఎంత ఆశ నీ మీద పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఏం చేశారు? మొత్తాన్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేశారు. అంటే ఈ వీడియోలో, ఈ 10వ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం అర్హత లేదు వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి ఓట్లు అడిగేదానికి. పూర్తిగా వీళ్ళు నైతికంగా అన్ని విధాలుగా వీళ్ళు కొలాప్స్ అయిపోయారు. వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రాన్ని అధోపాతానికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు వ్యక్తిగత తప్పులు చేయటం వల్ల కేసులో ఇరుక్కుపోయారు. ఈ పెద్దబాబు అయిన మోదీ బాబు ఆ కేసులను అడ్డం పెట్టి తన వెనుకున్నటువంటి కార్పొరేట్లని, తన గుజరాత్ మనుషుల్ని, వాళ్ళకి ఈ దేశాన్ని పప్పులు బెల్లాలు అమ్మినట్టు అమ్ముతున్న క్రమంలోనే విశాఖ ఉక్కును అమ్మడానికి చూస్తున్నారు. ఎల్ఐసిని అమ్మేశారు, పోర్టులను అమ్మేశారు, హైవేలను అమ్మేశారు, రైల్వేస్ని అమ్మేశారు. ఏమి చేసినా ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు జగన్ ఉంటే మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి ఈ 2024 ఎలక్షన్లో కూడా వారి అభ్యర్థులను నుంచోబెట్టి అదేవిధంగా మన చీరాల్లో వాళ్ళ అభ్యర్థిని తెలుగుదేశం నుంచి
ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి, మరో వ్యక్తి కాంగ్రెస్ అనేది అది హాస్యాస్పదం అండి. అతను వైఎస్ఆర్సీపీ మనిషి, ఆమంచి కృష్ణమోహన్. నిన్నటి వరకు వీళ్ళని మళ్ళీ ఈ ఎన్నికల బరిలో పెట్టి ముందుకి వెళ్ళటం అంటే ఏమని మనం ఆలోచన చేయాలి? అంటే ఆంధ్రప్రదేశ్లో కాస్త ఆలోచన ఉండి కాస్త చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం మన చీరాల. ఏదో సాదా ఉన్నటువంటి నియోజకవర్గం కాదు. ఇక్కడ జరిగినటువంటి చరిత్రలు కానీ, గతంలో జరిగినటువంటి చీరాల పేరాలు ఉద్యమైన దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, ఆ తర్వాత దళిత మూమెంట్ అయినా, ఏ విషయమైనా చీరాలకి ఒక చైతన్యమైనటువంటి విషయం ఉంది. అంటే రేపు ఎలక్షన్లో మనం ఆ పరిజ్ఞానాన్ని చూపించకపోతే ఉపయోగం ఉండదు. తర్వాత దాదాపు ఈ విధంగా వెళ్తుంది. వీళ్ళు ఇప్పటికీ వాళ్ళు మీడియా ద్వారా ఒక ఫేక్ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. 370 సీట్లు పూర్తిగా బీజేపీకి వస్తాయి, ఎన్డీఏ కూటమికి 400 వస్తుంది. ఇది పచ్చి అబద్ధం. వాళ్ళ సర్వేలో వాళ్ళకి వస్తుంది 170 నుంచి 200 మాత్రమే. అయితే శీలం గారు మీరు ఇన్ని చెప్పారు, మరి ప్రత్యామ్నాయంగా మరి బీజేపీ నటించాలంటే కాంగ్రెసే కదా అంటే, దేశంలో అంతా అది కరెక్టు, నిజమే. ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేలేకే అసలు ఆంధ్రప్రదేశ్కి ఈ గతి పడటానికి కారణమే కాంగ్రెస్ కదా. ఆ రోజు సోనియామ్మకి ఎంతమంది మొత్తుకొని చెప్పినా వినలేదు కదా, వినకుండా కదా అన్యాయం చేసింది. ఆ అన్యాయానికి బలైంది ఎవరు? దాదాపు 3 జనరేషన్లు బలైపోయింది. ఇప్పుడు షర్మిల అనే ఆమె అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లి అవటం, రాజశేఖర్ కుమార్తె అవటం వల్ల కాంగ్రెస్కి కాస్త ఐబాల్ అంటే మనం అది వినటం జరుగుతుంది. ఇవి స్థూలంగా జాతీయ రాష్ట్ర విషయాలు. ఇప్పుడు మరో కీలకమైనటువంటి విషయాలు మన చీరాలకు సంబంధించి చెప్పేసి ఈ వీడియోని క్లోజ్ చేసేద్దాము. ఇది 10వ వీడియోగా మీ ముందుకు. కొంచెం లెంగ్తీగానే ఉంటుంది వీడియో. అయితే దీని మొత్తాన్ని కరెక్ట్గా వింటే రేపు మనం ఏం చేస్తే అది సరైన నిర్ణయం అవుతుంది అనేది అర్థమవటం కోసం కొంచెం నేను టైం తీసుకున్నాను. ఇప్పుడు ఈ 40-50 రోజుల్లో కొండయ్య గారు వచ్చి డబ్బులు ఇచ్చినా జనం వస్తున్నారు, వెంకటేష్ వచ్చి డబ్బులు ఇచ్చినా జనం వస్తున్నారు, కృష్ణమోహన్ వచ్చి డబ్బులు ఇచ్చినా జనం వస్తున్నారు. ఏ జనం వస్తున్నారు? అదే జనం. వీళ్ళు ముగ్గురు ఎలా అయితే కార్పొరేట్ల కింద బీజేపీ కింద వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఉందయో దాంట్లో వ్యక్తులుగా వీళ్ళు ముగ్గురు ఉన్నారో, ఈ మనుషులు కూడా ఇంకా అట్లే తయారయ్యారు. ఎందుకు? అర్థమైపోయింది. కాబట్టి మీరు వాళ్ళ దగ్గర ఎంతైనా తీసుకుందామని చెప్పిన ఉద్దేశంతో ఎవరు వచ్చినా వచ్చి నుంచుంటున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. వీళ్ళు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేపు ఓటు అనేది ఖచ్చితంగా ఒకప్పట్లాగా అమాయకంగా జరగదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వారి బిడ్డల్ని మొహం చూస్తూ, వారి కుటుంబాన్ని చూస్తూ, వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలకి పరిష్కారంగా చూసి ఓట్లేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లస్ వెయ్యాలి కూడా. తర్వాత ఇంకో విచిత్రం ఏం జరిగిందంటే, రేపు ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా అంటే గెలుపుకి దగ్గరగా నీతి నిజేతగా మాలాంటి వ్యక్తులు వచ్చే పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే కోట్ల రూపాయలతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఉన్న వ్యవస్థలు ఇప్పటికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పెద్ద మనుషులు, ఇంకొకరు కూడా ప్రజా సంఘాల పేర్లు ముసుగులతో పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళతోనే అంటకాగుతున్నారు. కాబట్టి చీరాలను కాపాడుతూ మాలాంటి నీతి నిజేతగా వాళ్ళకి ఇంకా సాధ్యం దగ్గరికి రాలేకపోతున్నాం. అయితే రేపు వేయబోయే ఓటు రహస్యపు ఓటు. మీరు ఇంత విన్నారు, ఎన్నో విషయాలు వినుంటారు. ఖచ్చితంగా మీ ఓటు నీ బిడ్డని, నీ ఊరిని కాపాడేదై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మహానుభావం చేసిన త్యాగానికి అర్థం ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏం జరుగుతుందంటే, రేపు ఒకవేళ ఎవరైనా గెలిచారు, ఈ ముగ్గురులో ఒక వ్యక్తి గెలిచారు అనుకోండి, ఈ తిరుగుతున్నటువంటి నాయకులు కూడా ఎలా ఉన్నారంటే, ఈ బి గ్రేడ్ నాయకులు కొంతమంది, పబ్లిక్లో కొంతమంది, వీళ్ళందరూ ఇతనికి నమస్కారం, అతనికి నమస్కారం, ఇతనికి నమస్కారం, మొత్తం అందరూ ఒకరికొకరు పంగ నమస్కారాలు ఒకరికొకరు పెట్టుకుంటూ ఉంటారు.
వాళ్ళు అట్టే ఏడ్స్ వచ్చారు, వీళ్ళు అట్టే ఏడ్స్ వచ్చారు. అంటే కార్పొరేట్లు కానీ రాష్ట్రాన్ని దేశాన్ని ఎట్టా ముక్కలు చేసి తింటున్నాయో, మన చీరాల్లో కూడా కొంతమంది మాత్రమే వ్యక్తులు కలిసి ఈ ముగ్గురు ప్రధాన వ్యక్తులతో లాయలాసలు కలిగి ఉండి, అంటే ఇక్కడ ఇన్ఫార్మర్గా, ఇక్కడ కార్యకర్తగా, అక్కడ ఇన్ఫార్మర్గా, ఇతర కార్యకర్తగా, ఈ విధంగా ఉంటూ వీళ్ళ స్వార్థమైన జీవితాన్ని జీవించడానికి చీరాలను కూడా బలిపెట్టబోతున్నారు. అప్పుడు మన ఓటు ఎలా ఉండాలి? అది పూర్తిగా మన కోసం, మన బిడ్డల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంతంలో ఉన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఎవరైతే ఈ ప్యానెల్లో నిజాయితీగా ఉన్నారో, ఈ ప్యానెల్లో వీరు ముగ్గురితో పాటు మిగతా కొంతమంది ఉంది, వాళ్ళు నామినేషన్ ఇచ్చిన ఏజెంట్లు, కొంతమంది మాత్రమే స్వతంత్రంగా ఉన్నారు. వాళ్ళు బీఎస్పీ పార్టీ వాళ్ళు, జాతీయ చేతివృత్తి పార్టీ వెంకటేశ్వర్లు, తర్వాత ముస్లిం లీగ్ నుంచి బషీర్ అక్బర్, స్వతంత్ర అభ్యర్థిగా పోలిశెట్టి శ్రీనివాసు, తమ్ముడు చిన్నవాడు విజయ్, తర్వాత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను, ఇట్లా కొంతమంది మాత్రమే లిమిటెడ్గా ఉన్నాం. ఇంకా శాంతారామ గారు ఉన్నారు, ఇంకొకరు పిరమిడ్ పార్టీ నుంచి గాంధీ గారు ఉన్నారు. వీళ్ళలో కొంతమంది అంత యాక్టివ్గా లేరు, అంటే ఏదో నమ్మకావస్థ వచ్చామో వేయాలని చెప్పినట్టు ఉన్నారు. కొంతమంది ఊరక ఎమ్మెల్యేకి పోటీ చేసేమనే ధోరణిలో ఉన్నారు. ఫైటింగ్ నేచర్ లేదు. ఎందుకంటే చీరాల్లో ఇది దారుణంగా 40 లక్షల రూపాయలు క్రాస్ అయ్యి వాళ్ళు ఎప్పుడో దాటిపోయి ఇంకా మద్యాన్ని డబ్బుని పంచుతో ఈ విధంగా వెళ్తుంటే అధికారులు కలిసి వీళ్ళ గుట్టుని పట్టించి చీరాలకి శని వదిలేచ్చవచ్చు. దానికి ముందుకి రాలేకపోతున్నారు. ఈ ఉన్న ఈ 15 మందిలో ఒక దాదాపు 9 మంది వ్యక్తిని తీసేసిన మిగతా 7గురిలో కూడా ఇంకా అందరు ముందుకు రాలేకపోతున్నారు. ఇదంతా మీకు ఓటర్ మహాశయ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంతమంది ఎన్ని చేసినా ఏమి చేసినా రేపు మీరు వేసే ఓటు ఒక నిజాయితీపరుని బలవంతుడిగా మార్చిద్ది, చీరాలకి శాశ్వత పరిష్కారం చూపించింది. లేదు మీరు వేసే ఓటు ఒక స్వార్థపరుడికి, ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎవరికి వేసినా మన నెత్తి మీద మనమే భస్మాస్పద హస్తం పెట్టుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఎంత బాధపడినా ఏం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన పవిత్రమైన ఓటుని మన చీరాలకు ఉపయోగపడే విధంగా వేస్తేనే అంబేద్కర్ గారి ఆశయాలకి, ఇంకా మహానుభావులు ఎంతోమంది వారు చేసిన త్యాగానికి అర్థం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీ ఓటుని నిజాయితీ పరులకు మాత్రమే, సేవ చేసేవారికి మాత్రమే వేయండి. ఎటువంటి పరిస్థితుల్లో డబ్బుతో, మద్యంతో, రౌడీజంతో గలిబిలిని సృష్టించి గందరగోళం సృష్టించే వ్యక్తులకి వేయటం అంటే మన ఊరిని మనమే తగలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. మన బిడ్డల భవిష్యత్తుని మనమే నలిపేసిన వాళ్ళం అవుతాం. మన అన్నదమ్ముల్ని, మన భర్తల్ని, మన తమ్ముళ్ళని, మన బంధుమిత్రుల్ని మద్యానికి బానిసలై వ్యక్తిత్వం లేకుండా ఒక పిచ్చి వాళ్ళలాగా అయిపోయి ఆరోగ్యాలు కోల్పోయి ఆ శరీరాలే కార్పొరేట్లకు వ్యాపారస్తులుగా మారిపోయటం, అవే దానికి మనం కారకులు అవుతాం. ఆత్మాభిమానం లేకుండా చీరాలంటేనే దళిత సామాజిక వర్గం అయితేనేమి, చేనేతలు అయితేనేమి ఎక్కువగా ఉన్నాం. అటువంటి దళితులు, చేనేతలు ఈరోజు నాయకత్వం లేకుండా సెకండ్ ప్లేస్లో కాదు మాట్లాడే స్థితికి వెళ్ళిపోయాము. చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దయ ఉంచి మీకు నమస్కారం చేసి నేను అడుగుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో తప్పుడు స్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తులకి మీరు మీ పవిత్రమైన అమూల్యమైన ఓటుని వెయ్యకండి. నిజాయితీ పరులకు వెయ్యిపోయినా పర్లేదు, నోటాకి వేయండి. నిజాయితీ పరులకు వెయ్యాలి. వాస్తవంగా మాలాంటి వ్యక్తుల్ని మీరు తట్టి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మీరు ఈ గందరగోళంలో, అయోమయంలో ఆ ఓటుని వాళ్ళకి వేస్తే ఏమవుతుందో మీకు నేను విశదీకరించుకున్నాను. నాకన్నా మీరు ఎంతోమంది మేధావులు, ఆలోచన పరులు, అనుభవజ్ఞులు ఉన్నారు. దయ ఉంచి మీ పవిత్రమైన ఓటుని నిజాయితీ పరులకు మాత్రమే వేసి ప్రోత్సహించి చీరాలని కాపాడండి. సేవ్ చీరాలని కాపాడుకోవడం కోసం
మన చీరాల భవిష్యత్తు బంగారం ఉండటం కోసం బావు గుర్తుని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను ఈ చెబుతున్న మాటలన్నీ నిజమైనవి అని మీకు అనిపిస్తే నన్ను ప్రోత్సహించి ప్యానల్లో 8వ నెంబర్ దగ్గర బావు గుర్తుకి ఓటేయండి. ఈ వీడియోని దయచేసి మిగతా వారికి షేర్ చేయండి. నేను చెప్పే ప్రతి మాటలో నిజం ఉంది, అర్థం ఉంది. వాస్తవాన్ని మీకు అనిపిస్తే ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.